సార్ మనీ మీరు సబ్జెక్ట్ చెప్పారా వర్మ గారికి? చెప్పాను. అంటే నేను ఇంకో కథ చెప్పాను. ఆ కథ విన్నాడు రాము. ఒకసారి ఈ సినిమా ఒకసారి చూడండి అని రూత్లెస్ పీపుల్ చూడమన్నాడు. చూసి ఏది మీకు బెటర్ అనిపిస్తుంది అన్నాడు. సరే దీన్నే నేను రెడీ చేసుకుంటాను, దీన్ని తయారు చేయడం జరిగింది రూత్లెస్ పీపుల్. సో సినిమా మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత లేదు మొత్తం ఎంతో కొంత రీషూట్ చేయాలన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే కాపీ అయ్యి రిలీజ్ కాని దశ వచ్చేసింది. అదే ఈ పిల్లకి పెళ్ళి అవుతుందా, ఈ సినిమా రిలీజ్ అవుతుందా ఆ స్టేజ్లో మళ్ళా రీషూట్లు చేశారు కదా? రీషూట్లు ఏం కాదు, యాడ్ చేసాం. తీసిన దాన్ని అంటే ప్రాబ్లం ఏమైందంటే 10,500 వచ్చింది మేము అనుకున్న కథ అంతా తీస్తే. ఓకే, రీషూట్ చేయలే అసలు. 10,500 వచ్చింది. ఓకే, ఫీచర్ ఫిల్మ్కి 11,200 కావాలి లెంగ్త్. అప్పుడు ఫుటేజ్ మీటర్లో చెప్పాను. అవును, మీరు అంత అనుభవం ఉన్న కోఆర్డినేటర్ కదా, మరి అంత షార్ట్గా ఎలా తీశారు మీరు? అంటే నాకు విపరీతంగా డ్రామటైజ్ చేయడాలు, లేకపోతే క్యాజువల్గా నేనేం మాట్లాడుతున్నానో అలాగ మాట్లాడుకొని సినిమాలు తీసాం, సీన్లన్నీ తీసాం. అప్పుడు ఇంకా క్లైమాక్స్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. లెంగ్త్ తక్కువ వస్తుందని నాకు ఐడియా ఉంది. సరే చూస్తే ఇప్పుడు ఏం చేద్దాం అని ఇస్రో అన్నాడు. అంటే ఒక ట్రాక్ ఒకటి యాడ్ చేసి బ్రహ్మానందం మీద ఎలా చేస్తారు అన్నాడు. అదే అతను ఒక సీరియస్గా గుండాలాగా ఫీల్ అవుతుంటాడు. జేడీ చక్రవర్తి డబ్బులు కావాల్సినప్పుడల్లా వెళ్ళి అతన్ని ఇది చేయడం. అంటే ఆ ఐడియా బాగుంది, మాట్లాడండి అంటే బ్రహ్మానందంతో మాట్లాడి అది మొత్తం ఒక 3 రోజుల్లో చేసాం షూటింగ్. అది కూడా కలిపితే ఇప్పుడు సినిమాల లెంగ్త్ కావాల్సిన మినిమం లెంగ్త్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనీకి చాలా తేడా ఉంటుంది. మనీ నేను 3-4 డేస్ ముందు చూశాను. ఓకే, నాకు తెలీదు అది ఎలా తీస్తున్నారు, ఏం తీస్తున్నారు కూడా తెలీదు. నా పేరే ఉంటుంది. అంటే రాము వెంటనే నన్ను చేయమన్నాడు. అది వెంటనే సీక్వెల్. ఇప్పుడు బాహుబలి 2, త్రిబుల్ 6 ఇవన్నీ ఫస్టే మనీకే అదే సీక్వెల్. వెంటనే చేస్తే బాగుంటుంది నాగేశ్వరరావు, హాలీవుడ్లో ఇలాంటిది ఉంటుంది, మీరు చేస్తారంటే. నేను అప్పటికి నాకు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అడ్వాన్స్లు ఇచ్చేసి అందరికీ 20 lakhs పైన ఖర్చు పెట్టాడు. లేదు రాము అది బాగుండదు, జస్ట్ 30 days షూటింగ్ ఫినిష్ చేసి వస్తా, మిగతా పని తర్వాత చేసుకుంటా అంటే లేదు మొదలు పెట్టేయాల్సిందే అన్నాడు. మరి నేను ఆయన దగ్గర అడ్వాన్స్ అందరికి ఇప్పించాను, బాగుండదంటే అదే సంబడి ఎల్స్ విల్ డూ, ఐ విల్ పుట్ యువర్ నేమ్ అన్నాడు. ఓకే, ఏం ఆలోచించకుండా ఓకే అన్న. చాలామంది అడుగుతారు మరి నీకు బ్యాడ్ వస్తుందా అంటే, బ్యాడ్ ఏంటి, రాము కారణంగా నాకు సినిమా వచ్చింది, నేను డైరెక్ట్ చేశాను, అది హిట్ అయింది, మంచి పేరు వచ్చింది, దాంట్లో కొంత పోద్ది అంతేగా. అని మనకి పోద్దని ఎలా డిసైడ్ అవుతారు? ఒకవేళ ఒకవేళ అది పోతే కొంత పేరు పోద్ది అంతే కదా, అంతకుమించి ప్రమాదం ఏం జరగదు కదా అని సరే అన్న. వంశీ చేశాడు.